తినడం అనేది తప్పు కాదు, కానీ చాలా కాలంగా ప్రపంచంలోనే ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీరు మీ రంగంలో బాగా క్రియేటివ్ ఉండి సీరియస్గా అధ్యయనం చేసి ఇక్కడ సక్సెస్ వివిధ రూపాల్లో మీకు మేము ఇచ్చే కొత్త సందేశం ఏం లేదు. ఎందుకంటే ఇవ్వడం కూడా భావ్యం కాదు. ప్రపంచం సందేశాల కోసం లేదు. రమణ మహర్షి ఎప్పుడు సందేశం ఇవ్వకుండా మౌనంగా ఉండేవాడు. ప్రపంచంలో చాలా మార్పు వచ్చింది. గాంధీ ఎప్పుడు మౌనంలో ఉండేవాడు, చాలా కాలం మార్పు వచ్చింది. నెల్సన్ మండేలా 29 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు, స్వేచ్ఛా వాయువులు వచ్చినాయి. మీ దగ్గర మార్టిన్ లూథర్ కింగ్ మౌనం అంటే ఇవన్నీ చెప్పి నేను తిరుమల చెప్తాను. ఎందుకంటే మౌనంలో ఉన్న గొప్పతనం, మీరు మౌనంలో ఉండి ఇక్కడ చాలా సాధించి తెలంగాణ విజయోత్సవాన్ని మీరు ఏర్పాటు చేయడం మీ గొప్పతనం. అది ఎందుకంటే మీరు అక్కడ వాళ్ళకంటే ఇక్కడ ఎక్కువ మూలాల మీద వారసత్వం మీద ఎక్కువ ఆప్యాయత, పాపలను అంటే ఆడుకుని ఎక్కువ మమకారం, ఎక్కువ చరిత్ర మూలాల్లోకి వెళ్ళిపోయే వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే మన దగ్గర అదృష్టవశాత్తు అది నా గురించి ఇక్కడ నేను మంజమంత్ర నన్ను పెద్ద ఆయన నా పాటలు పాడి రాయడమే నా పని. పల్లెకెళ్ళి పడ్డామని అది 20% ఓట్లు వచ్చినని నేను చెప్పదే పత్రికలు రాస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ప్రస్తావించి రాజశేఖర గారిని తిట్టాలన్నప్పుడల్లా మా మాటది అట్లేదు పాట మనకు నాకు ఈ ఓట్లు వస్తాయి. ప్రభుత్వం మాత్రం మా ఊర్లో ఒక 2000 కుటుంబాలు 10 నిమిషాలు ఉండేది. చక్కనైన ముగ్గులు చూసి సుఖలన్నీ సాటుపోతాయి. కమ్మరి కుమ్మరి కొలుములు వెలిగి కాడి ఎద్దులకు ఆరతి పడతాయి. వాడవాడలా తోడు నీడలా పరిపాటల బంధం ఉంటుంది. అనేక రకాల వృత్తులతో సంపదవంతమైన ఊరు అట్లా పడేది. ఏమైంది ఊరు ఇట్లయిందని రాసిన, మా ఊరికి రాసింది. యాక్చువల్గా నాకు గ్లోబలైజేషన్ పదం కూడా అప్పటికి ఆ ఓటు కూడా ఎప్పుడూ సరిగ్గా అంటే తర్వాత నేర్చుకున్నప్పుడు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ మార్గము తెలియదు. అది రఘుపతిపేట గ్రామం నేను చదివిన ఊరు, మా 2 ఊర్ల మీద కలిసి రాసింది. అది మోర్ లోకల్ ఇస్ మోర్ క్రియేటివ్ అని మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏదైతే స్థానికత ఉంటుందో దానికి ఉన్న శక్తి ఎట్లా, ఏదైతే ఎక్కువ స్థానికత ఏదైతుందో దానికి ఉన్న విశ్వజనీయత ఉంటుంది. రావి శాస్త్రి ఉత్తరాంధ్ర కథలు రాస్తే ప్రపంచమంతా ఆ కథలు తెలుగులోకి ఉంటుంది. గద్దర్ పాట తెలంగాణ మాండలికం రాస్తే సిద్ధార్థ పాట ప్రపంచం ఇష్టపడ్డది. అల్లం రాజయ్య కథలు కేశవరెడ్డి రాయలసీమ కథలు రాస్తే ఏ ప్రాంతం మాండలికం గొప్పతనం. అట్లనే తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా ఊర్లో జరిగేది నేను రాస్తే మీరందరూ ఇష్టపడేది నా అదృష్టం కాదు. చాలా ప్రజలు చాలా చైతన్యవంతంగా గొప్ప వివిధ రంగాల్లో ఉన్నారు, చాలా క్రియేటివ్ ఉన్నారు. మీరు మీ గొప్పతనం మీకు నమస్కారం. నేను అయితే వ్యక్తిగతంగా పాటలు ఆడాలని మిమ్మల్ని ఇసుకించడం, ఉపన్యాసాలు ఇచ్చే కాలం లేదు. తెలంగాణ ఆ దశ దాటిపోయింది. ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది ప్రజలు కార్యకర్తలు అందరూ మన నమ్ముతాం గంటలు మాట్లాడతారు. అంత మాట్లాడే చైతన్యం వచ్చింది. ఒక దశావసరం అది. ఆ మాటల కిందనే తెలంగాణ చరిత్ర మూలాలు చెప్పినట్టు ఇక్ష్వాకుల కాలంలో, శాతవాహనుల కాలంలో, తర్వాత చాళుక్యుల కాలంలో, తర్వాత తెలుగు జాతి కలిసిన మాట వాస్తవం. విజయనగర సామ్రాజ్యం, కాకతీయ